రోడ్డు మీద ట్రాఫిక్ కాపటం, మరో దారి చూపించటం ఇవన్నీ విధుల్లో ఉన్న పోలీసులకు రోజు జరిగే విషయాలే. చాలామంది ఆగి వెళ్ళిపోతారు, కొందరైతే ప్రశ్నిస్తారు. కానీ బంజారా హిల్స్లో జరిగిన ఈ ఘటన మాత్రం ఒక్కసారిగా మొత్తం సీన్ మార్చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ గొడవ దారి మళ్లింపు గురించి కాదు, నన్నెవరు ఆపుతారు అనే ఆలోచన వద్ద మొదలైంది. రోడ్డుపై బారికేడ్లున్నాయి, ట్రాఫిక్ డైవర్షన్ అమల్లో ఉంది. విధుల్లో ఉన్న కానిస్టేబుల్ తన పని చేస్తున్నాడు. కానీ ఆ క్షణంలో వచ్చిన ఒక కారు మాత్రం ఆగలేదు. మర్యాదగా చెప్పిన మాట కాసేపటికే వాగ్వాదంగా మారిపోయింది. వాగ్వాదం ఆగ్రహంగా మారింది. అక్కడి నుంచి పరిస్థితి అరెస్టుల వరకు వెళ్ళిపోయింది. ఇంతకీ ఆ కొన్ని నిమిషాల్లో ఏం జరిగింది? ట్రాఫిక్ రూల్స్ ముందు హోదా పనిచేస్తుందా, లేక చట్టం అందరికీ ఒక్కటేనా? బంజారా హిల్స్ రోడ్డుపై మొదలైన ఈ ఘర్షణ ఎందుకు ఇంత హాట్ టాపిక్గా మారింది? లెట్స్ వాచ్. హైదరాబాద్లో ట్రాఫిక్ అంటే కేవలం వాహనాల రాకపోకలు మాత్రమే కాదు, ఒక్కోసారి అది బాధ్యతకు, అధికారానికి, సహనానికి కూడా పరీక్షగా మారుతుంది. కానీ బంజారా హిల్స్లో జరిగిన ఈ ఘటనతో కొన్ని నిమిషాల వ్యవధిలో రూల్స్, అధికార హోదా, విధి నిర్వహణ అన్నీ ఒకే చోట క్రాష్ అయ్యాయి. ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ తన పని తాను చేస్తుండగా ఎదురుగా వచ్చిన కారు రూల్స్ పట్టించుకోకుండా వెళ్ళిపోయేందుకు ప్రయత్నించింది. ఆ తరువాత జరిగిన పరిణామాలే ఇప్పుడు కేసులు, అరెస్టుల వరకు వెళ్లాయి. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 14లో లూసిడ్ ఆసుపత్రి రోడ్డులో ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు పోలీసులు ప్రత్యేక ఆంక్షలు అమలు చేస్తున్నారు. కార్లు, లారీలు, ట్యాంకర్లు వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేస్తారు. ఆ ప్రాంతంలో విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్రీశైలం వచ్చే వాహనాలు ఆపుతూ ట్రాఫిక్ మళ్లిస్తూ తన విధుల్లో ఉన్నాడు. అదే సమయంలో ఒక కారు అక్కడికి వచ్చింది. కారులో జీహెచ్ఎంసీ జూబ్లీహిల్స్ సర్కిల్ 36కు చెందిన శానిటేషన్ ఇన్స్పెక్టర్ అమిత్ కుమార్, అసిస్టెంట్ ఇంజనీర్ పొప్పాల ఆనంద్ ఉన్నారు. వారు రూల్స్ అతిక్రమించి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో విధుల్లో ఉన్న శ్రీశైలం మిగతా వాహనాలు ఆపినట్టే వారిని ఆపాడు. అక్కడి నుంచి వెళ్లడం కుదరదని, ట్రాఫిక్ డైవర్షన్ అమల్లో ఉందని మర్యాదగా చెప్పాడు. కానీ అక్కడి నుంచే పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. మొదట మాటలు పెరిగాయి. మమ్మల్ని ఆపుతావా అనే ప్రశ్నతో మొదలైన వాగ్వాదం క్రమంగా ఉద్రిక్తతకు దారితీస్తుంది. అధికార హోదా ప్రస్తావనొచ్చింది. మాటల్లో ఆవేశం పెరిగింది. ఆ ఆవేశం అక్కడితో ఆగలేదు. కానిస్టేబుల్పై దుర్భాషలు, బెదిరింపులు జరిగాయి. లేదండి, ఇట్లా లేదు, పంపర్ ఇట్లా లేదు, ఇట్లా లేదు, ఎల్లో లేదు, ఇట్లా ఆఫీసర్ని పట్టుకొని ఏం మాట్లాడుతున్నావు? జాగ్రత్త, చెయ్యింది మీద వేస్తున్నావు, నువ్వు చెయ్యింది మీద వేస్తున్నావు, నువ్వు ఇట్లా ఉండు, వీణ ఉండు, నువ్వు చెయ్యి మీదే చెప్తున్నా, చెయ్యి మీదే నువ్వు చెప్తున్నా, నువ్వెవరిని చెయ్యి మీద నేను డ్యూటీ వేస్తున్నా, నువ్వెవరిని చెయ్యి మీద వేస్తున్నావు, నువ్వు చెయ్యి మీదే చెప్తున్నా, దూరం వెళ్ళు, దూరం ఉండు, చెయ్యి మీదే చెప్తున్నా, నువ్వు వీణ ఉండు, ఇక్కడనే ఉండు నువ్వు. చూసారుగా, కొన్ని నిమిషాల వ్యవధిలో పరిస్థితి ఎలా మారిపోయిందో. ఒకవైపు ట్రాఫిక్ నియంత్రణ కోసం నిలబడ్డ కానిస్టేబుల్, మరోవైపు తాము అధికారులమంటూ దౌర్జన్యం చేసిన వ్యక్తులు. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు క్షణాల్లో వైరల్ అయ్యాయి. రూల్స్ అమలు చేస్తున్న వ్యక్తిపైనే ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారనే ఆరోపణలు ఇప్పుడు కేసుగా మారాయి. ఘటన తరువాత విధుల్లో ఉన్న కానిస్టేబుల్ శ్రీశైలం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు ఆధారంగా బంజారా హిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. విధి నిర్వహణకు ఆటంకం, బెదిరింపులు, దాడి వంటి ఆరోపణలపై భారతీయ న్యాయ సంహితలో సంబంధిత సెక్షన్ల కింద విచారణ ప్రారంభించారు. తరువాతి రోజు చర్యలు వేగం పుంజుకున్నాయి. అమిత్ కుమార్, ఆనంద్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టుగా తెలిపారు పోలీసులు. అయితే ఇక్కడ మరో అంశం కూడా చర్చకొచ్చింది. పోలీస్ స్టేషన్లో కూడా ప్రభావం చూపేందుకు ప్రయత్నించారనే సమాచారం వెలుగులోకి రావడంతో ఈ వ్యవహారం మరింత చర్చనీయాంశంగా మారింది.
దీంతో ఇది కేవలం ఒక ట్రాఫిక్ వివాదంగా కాకుండా అధికార హోదా, ప్రజా బాధ్యత, చట్టం ముందు సమానత్వం గురించి ప్రశ్నలు లేవనెత్తిన ఘటనగా మారింది. ఎందుకంటే రోడ్డు మీద నిలబడ్డ ట్రాఫిక్ పోలీస్ తన పని చేస్తానని చెబుతున్నాడు. మరోవైపు తమను అడ్డుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు ఉన్నారు. ఆ కొన్ని నిమిషాల్లో నిజంగా ఏం జరిగిందనేది దర్యాప్తులో తేలాల్సిన విషయం. చివరికిది కేవలం రోడ్డుపై జరిగిన వాగ్వాదం కాదు. బాధ్యత, హోదా, చట్టం ఈ మూడింటి మధ్య జరిగిన ఘర్షణ. కానీ ఈ ఘటనలో ఆలోచించాల్సిన విషయం ఒక్కటే. రోడ్డు మీద ఆపిన వ్యక్తి కానిస్టేబుల్ కాదు, చట్టం. ఇక హోదా పేరు చెప్పుకుని దాటాలనుకునేది బారికేడ్ కాదు, నియమాన్ని. అయితే చట్టం ముందు అందరూ సమానమే అనే విషయాన్ని మాత్రం ఈ ఘటన స్పష్టం చేస్తుంది.